తెలంగాణ సీఎస్ శాంతకుమారి పదవీకాలం ఏప్రిల్లో ముగియనుంది. అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ రిలీవ్ కావడంతో 1989 బ్యాచ్ కు చెందిన శాంతకుమారిని తదుపరి సీఎస్ గా నియమించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్ గా శాంతకుమారి రికార్డు సృష్టించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంతకుమారి సీఎస్ గా నియమితులయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. శాంతకుమారి గతంలో సీఎం కార్యాలయంలో పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు శాంతకుమారి సీఎస్ గా కొనసాగనున్నారు. సీఎస్ పదవి కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. జయేష్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్లో సీఎస్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 1990 బ్యాచ్ కు చెందిన శశాంక్ గోయల్, 1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు, 1992 బ్యాచ్ కు చెందిన జయేష్ రంజన్, వికాస్ రాజ్లు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో విదేశీ పర్యటనలో జయేష్ రంజన్ కీలక పాత్ర పోషించారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జయేష్ రంజన్ ఆధ్వర్యంలో వచ్చాయన్న టాక్ ఉంది.